బెల్లూరి అయ్యప్ప ఆలయంలో సంక్రాంతి పర్వదినం వరకు స్వాములకు భక్తులకు నిత్యాన్నదాన మహాప్రసాదం అందజేయబడుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అరట్టు మహోత్సవం నుండి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయన్నారు. పట్టణానికి కాస్త దూరంలో ఉన్న భక్తులు స్వాముల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతుండడం హర్షణీయమన్నారు. బుధవారం ఆదిలాబాద్ మీడియా కెమెరామెన్స్ ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. బెల్లూరు అయ్యప్ప ఆలయంలో గత నవంబర్ 30 ఆరట్టు మహోత్సవం నుండి జనవరి 14 వరకు అన్న ప్రసాద కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ కార్యక్రమం అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఆదిలాబాద్ సిటీకి 5 కిలోమీటర్ల దూరం ఉన్నా కానీ కిక్కిరించడం ఉన్నాయి స్వామి. దీనికి భక్తులు అనేక సహకారం అందిస్తున్నారు. వారికి అలాగే వీరందరికీ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం పెట్టుకుంటున్నాము. దీనికి దాదాపుగా ప్రతి బుధవారం రోజు 3,000 నుంచి 4,000 మంది భక్తులు ఉంటారు. అయ్యప్ప భక్తులు కాకుండా సివిల్లకు కూడా మేము మా ఆలయ కమిటీ ద్వారా అనేక ఏర్పాట్లు చేస్తున్నాము. ఎవరికి తక్కువకుండా అన్నమే కానీ కలిగి ఎవరికి తక్కువకుండా చూస్తున్నాము. దీనికి భక్తులు అనేక మంది సీనియర్ గురుస్వాములు కానీ అందరూ సహకరిస్తానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. స్వామి శరణమయ్యప్ప. బెల్లూరు అయ్యప్ప ఆలయంలో జనవరి 15 వరకు మాలాధారణ చేసినటువంటి అయ్యప్ప భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుంది స్వామి. దానిలో భాగంగా ఈరోజు బుధవారము సెలవు. విశేష పర్వదిన సందర్భంగా దాదాపు ఇప్పటి వరకు 5,000 మంది సివిల్ స్వాములు భిక్షను సేవించినట్టుగా మాకు తెలుస్తున్న స్వామి. అదేవిధంగా ఒక 1,000 మంది నుంచి 1,500 వరకు స్వాములు వచ్చారు స్వామి. ఈ మహత్ కార్యక్రమానికి మన బెల్లూరు అయ్యప్ప ఆలయ కమిటీ చందా గణేష్ గురుస్వామి మరియు తిప్పర్తి సత్యం గురుస్వామి మరియు లక్ష్మణ్ స్వాములు వారి కమిటీ సభ్యులందరూ భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఎంతమంది వచ్చినా కానీ అన్నదానం సరిపోయేటట్టు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వామి శరణమయ్యప్ప. అదేవిధంగా ముఖ్య విషయం ఏంటంటే 1వ తారీఖు నాడు, జనవరి 1వ తారీఖు నాడు మన బెల్లూరు అయ్యప్ప ఆలయాన్ని మన ఆదిలాబాద్ పట్టణ చివరి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు, పట్టణ ప్రాంత ప్రజలు కూడా స్వామివారిని సందర్శించి కొద్దిగా అయినా అన్నదానాన్ని స్వీకరిస్తే ఈ సంవత్సరం అంతా బాగుంటుందని చెప్పేసి సుమారు 20 నుంచి 25,000 మంది వరకు మన బెల్లూరు అయ్యప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువ సందర్శించే అవకాశం ఉన్నది కాబట్టి దానికి కూడా బెల్లూరు అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేయడానికి సన్నద్ధమవుతున్నారు.